నమస్తే శ్రీకృష్ణాయ నమః. మెగా 9 భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జూలై 9, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:51, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి చతుర్దశి రాత్రి 1:34 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. నక్షత్రం మూలా నక్షత్రం తెల్లవారుజామున 4:41 వరకు. తరువాత పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 3:07 నుంచి తెల్లవారి 4:49 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:58 వరకు. యమగండ కాలము ఉదయం 7:29 నుంచి ఉదయం 9:06 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:15 నుంచి తెల్లవారి 5:03 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి సమయంలో 10:04 నుంచి రాత్రి 11:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూలై నెల 9వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో ఈరోజు ఏ గ్రహాలు ఏ రాశిలో ప్రవేశిస్తున్నాయి, వాటి యొక్క సంచార ప్రభావాలు ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది, వాటి యొక్క ఫలితాలు ఏ రాశిలో ఉండేవారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి. చంద్రుడు మీ రాశిలో అనగా మేషరాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. బుధుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనవసరమైన ధన వ్యయము, అనవసరమైన ఖర్చులు, ఆకస్మికంగా ప్రయాణాలు జరగడము, అనారోగ్య సూచనలు, ఇలాగా ఈ రోజంతా అస్సలు బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేసుకోకండి. మానసిక ఒత్తిడి కనబడుతోంది, నిద్రలేనితనం కనబడుతోంది. ఏ పని చేపట్టినా ఈరోజు కలిసి వచ్చే దిశ కనపట్టలేదు. ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఏ రంగంలో ఉన్నవారికైనా ఈరోజు కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు తీసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం నమ శివాయ అనే మంత్రము జపించుకుంటూ శివుడికి అంటే శివలింగానికి మీ ఇంట్లో కానీ లేదా ఆలయంలో కానీ మీ పేరిట ఆ పాలతో కనుక అభిషేకం చేసుకున్నట్టయితే కొంత గ్రహదోషానికి సంబంధించినవి ఏవైనా ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 11వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకుంటారు. కానీ నిర్ణయాలైతే ఈ సమయంలో తీసుకోకండి. ఆషాఢ మాసం కలిసి వచ్చే సమయం కాదు. అయితే ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక మీరనుకున్న ప్యాకేజీలో, మీరనుకున్న క్యాడర్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నిరుద్యోగులు ఆ ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు ఈరోజు అత్యంత శుభదినము. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఈరోజు పెట్టుబడులకు అనువైన కాలము. ఏదైనా వ్యాపార నిమిత్తంగా కానీ లేదా ఏదైనా ఒప్పందాలకు నిమిత్తంగా కానీ లేదా విదేశాలతో ఒప్పందాలు కానీ అగ్రిమెంట్లు కానీ టెండర్లకు కానీ ఇలా మీరు ఏదైతే అనుకుంటారో వాటన్నిటికీ ఈరోజు చక్కని శుభప్రదమైన రోజు. ఆ ప్రయత్నాలు ఈరోజు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఆరోగ్యంలో ఎటువంటి భేదాలు కనిపించట్లేదు. అనారోగ్య సూచనలు కూడా ఈ సమయంలో కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ పూజ చేసుకొని తెల్లని పుష్పాలతో అమ్మవారికి అలంకరణతో పాటు పూజ కూడా చేసుకున్నట్టయితే ధనానికి సంబంధించిన ఇబ్బందులు కానీ అంటే అప్పులు కానీ లేదా మీకు రావాల్సిన ధనము ఆగిపోవడం కానీ ఇలా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ సమయంలో తీరిపోయే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు 2వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్స్ రావడము, విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా కొంతమందికి దక్కే అవకాశం కనబడుతోంది. పదవుల్లో లాభాలు వస్తాయి. దీంతో పాటుగా మీకు శ్రమకు తగిన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్తగా ఎవరైనా వ్యాపారంలోకి రావాలన్నా లేదా అంటే ఉన్న వ్యాపారాన్ని విస్తరణ చేయాలన్నా ఈ రోజు మాత్రము అలాంటి ప్రయత్నాలు పెట్టుకోకండి. ఆషాఢ మాసం కలిసి వచ్చే అవకాశం కనబట్టలేదు కాబట్టి తదుపరికి ప్రయత్నాలు చేసుకోండి. పాత వ్యాపారాలనే మీరు మళ్ళా పునఃప్రారంభించడానికి
సరిపోయే సమయం కాబట్టి దాంతోనే మీరు ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము, ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే కుటుంబపరంగా శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. భూమి, వస్తు, వాహన యోగాలు కనబడుతున్నాయి. స్థిరచరాస్తులకు వచ్చే అవకాశము గోచరిస్తోంది. దానికి ఏమైనా ప్రయత్నాలు, ప్రణాళికలు వేసుకోవాలంటే కనుక ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ చేసుకుని ఆకుపచ్చ వస్త్రాలను మీరు ధరించడంతో పాటు ఎవరికైనా ఒకరిద్దరికి దానంగా ఇచ్చినట్టయితే కనుక బుధ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే పోయే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 9వ స్థానంలోను, బుధుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు యాత్రలకు కానీ లేదా క్షేత్ర దర్శనానికి కానీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే విశేషమైన ఆరోగ్యం మీ వంతు అవుతుంది. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. భూమి, వస్తు, వాహనాలకు సంబంధించిన ఏవైనా ఆలోచనలు చేయడానికైనా లేదా కొనుగోలుకైనా ఈ సమయాన్ని అంటే ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోకండి. తదుపరి రోజుకి వాయిదా వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం రోజు స్వామివారికి పూజ చేసుకోవడంతో పాటు చంద్రుడికి సాయంత్రము పాలను నివేదన చేయండి. పంచదార కానీ లేదా తేనె కానీ కలిపిన పాలను చంద్రుడికి నివేదన చేసి ఆ పాలను మీరు మాత్రమే స్వీకరించినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుని సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు 11వ స్థానంలోనూ. ఈ సంచార ఫలితాలు ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండవలసిన ఫలితాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అనారోగ్యం సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు, ప్రయాణంలో ప్రమాదాలు, గృహంలో ప్రమాదాలు ఇలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయం పట్ల ఈరోజు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పాత విషయాలు, గతంలో ఏదైనా సమస్యలు కానీ, గతంలో గొడవలు కానీ, గృహంలో కానీ, వ్యాపారంలో కానీ, మీరు పనిచేసే స్థలంలో కానీ ఎక్కడైనా అలాంటివి ఏమైనా సమస్యలు ఉండి తాత్కాలికంగా సమసిపోయినట్టయితే కనుక అవి ఇప్పుడు మళ్ళా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడమా, ఏవైనా నిర్ణయాలు తీసుకోవడమా, లేదు అంటే దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు వెతుక్కోవడమా అనేది మీరు యోచన చేసి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే ఆదిత్య హృదయం పఠనం చేయడం కానీ అంటే చదవడం కానీ లేదా అంటే వినడం కానీ చేసి ఎర్రని వస్త్రాలు మీరు ధరించడంతో పాటు ఎవరైనా పేదలకు కానీ లేదా పెద్దలకు కానీ దానంగా ఇచ్చినట్టయితే రవిగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 7వ స్థానంలోను, బుధుడు 11వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు దాంపత్య జీవితంలో గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉండడము, అన్యోన్యత ఏర్పడము, కుటుంబంలో ఉన్న పెద్దలు అన్యోన్యంగా ఉండడము, బంధుమిత్రుల రాకపోకలు, విందు విలాసాల్లో పాల్గొనడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపారాల్లో లాభాలు, గతంలో ఇబ్బందులు పడిన వాళ్ళు ఈరోజు వ్యాపారంలో విశేషమైన లాభాలు పొందుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఎవరైనా ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా, బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, కొత్తగా మేము వ్యాపారాలు చేసుకోవాలన్నా ఇలాంటి వాటికి ప్రణాళికలు వేసుకోండే కానీ కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు పూజ చేసుకోండి. దీంతో పాటు పసుపుతో గణపతిని తయారు చేసుకుని స్వామివారికి మీ కెరియర్లో కానీ లేదా మీ లైఫ్లో కానీ ఏవైనా ఇబ్బందులు ఇంతవరకు ఉన్నా, అడ్డంకులు ఉన్నా మీ యొక్క ఆ కోరిక చెప్పుకుని పసుపు వినాయకుడికి పూజ చేసుకున్నట్టయితే కనుక ధనపరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కానీ ఆ అడ్డంకులు తొలగిపోయి సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 6వ స్థానంలోనూ, శుక్రుడు 10వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఒత్తిడికి కొంచెం దూరంగా ఉండి ఒత్తిడిని విముక్తి అంటే ఒత్తిడిలోంచి బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో మీరు ఏదైనా వైద్య ఖర్చులు పెట్టినట్టయితే అంటే మెడికల్ బిల్స్ కానీ మెడికల్ పరంగా అంటే
మందుల పరంగా మీరు ఏదైనా ఖర్చులు పెట్టి ఉంటే కనుక ఆ ఖర్చులు నియంత్రణలోకి వచ్చే అవకాశము, ఆ గతంలో కన్నా ఆరోగ్యం మెరుగుపడ్డము, కొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి సమావేశాలు, చర్చలకు అటువంటి సూచనలు కనబడుతున్నాయి. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడమా, లేదు అంటే కనుక ఉన్న స్థానం నుంచి ఇంటర్నల్గానే ఏవైనా ప్రమోషన్స్ రావడమా, ఇలాంటివేవో స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని నెయ్యి దీపాన్ని అమ్మవారి సన్నిధిలో కనుక, ఆ ప్రాంగణంలో కనుక నెయ్యి దీపాన్ని వెలిగించినట్టయితే మీ యొక్క జాతకపరమైన దోషాలు ఏవైనా ఉన్నా, అడ్డంకులు ఉన్నా తీరి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు 5వ స్థానంలోను, మంగళుడు 9వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యారంగంలో విజయం కనబడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయ సూచనలు, సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు అన్ని విధాల లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్స్, గతంలో ఆగిపోయిన బాకీలు ఏమైనా ఉంటే కనుక అది తీరే అవకాశం కనబడుతోంది. ఎవరైనా మీకు ఇవ్వవలసిన వాళ్ళు కానీ, లేదా మీరు ఇవ్వవలసిన వాళ్ళు కానీ, ధనపరమైన లావాదేవీలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వద్దకు గతంలో ఆగిపోయిన ధనము వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. అయితే భూమి కొనుక్కునే అవకాశం కూడా కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబ పరంగా కూడా అన్యోన్యమైన వాతావరణమే కనబడుతోంది. ఎటువంటి ఒడిదుడుకులు కనిపించడం లేదు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఇంకా వ్యాపారస్తులకు లాభాల పరంగా చూసినట్టయితే కనుక మీరు ఆశించినంత స్థాయిలో లాభాలు రాకపోయినప్పటికీ కొంత మీరు అనుకున్న దాంట్లో కొంత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏదైనా భాగస్వామ్య ఒప్పందానికి కానీ, కొత్త వ్యాపార విస్తరణకు కానీ ఈ సమయాన్ని దాటవేయండి. అంత అనుకూలంగా కనబడలేదు. అదే మీకు చెప్పదగిన పరిహారము, కుజుడికి కుజగ్రహానికి సంబంధించిన పూజ కానీ, లేదా దాన ధర్మాలు కానీ, హోమాలు కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 4వ స్థానంలోను, గురుడు 6వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు స్థిరచరాస్తుల విషయంలో అనుకూలత కలిగి మీ పట్ల తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టు లావాదేవీలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభవార్త వింటారు. మీరున్న స్థానంలో ఎవరు ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఆ స్థానంలో శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటూ జపం చేసుకుని పసుపుని కానీ, పసుపు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత విశేషమైన సానుకూలమైన ఫలితాలు, గ్రహరీత్యా ఇబ్బందులు తొలగిపోయి మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 2వ స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కార్యసిద్ధి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగస్తులకు లాభాలు, వ్యాపారస్తులకు లాభాలు, విద్యార్థులకు అనువైన సమయము, వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఇది అనువైన సమయం, కానీ విస్తరణకు మాత్రము ఇది అనుకూలమైన సమయం కాదు. తదుపరి వరకు వేచి ఉండవలసిందే. మిగతా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించటం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో ఏవైనా కుటుంబ పరంగా ఇబ్బందులు పడడం కానీ, మాటలు పడడం కానీ జరిగినట్టయితే అవి తొలగిపోయి మీ పట్ల అభిమానం పెరిగే అవకాశము ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడి యొక్క అష్టోత్తర నామాలు పఠించడం కానీ, వినడం కానీ చేయడంతో పాటుగా నల్ల నువ్వులను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే గ్రహరీత్యా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 2వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆదాయంలో లాభాలు వస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు విజయాన్ని చవి చూస్తారు. ఏ రంగంలో ఉన్న విద్యార్థులకైనా
ఈరోజు చాలా చక్కని శుభదినము. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ఆగిపోయిన పనులు తిరిగి పునఃప్రారంభించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పెట్టుబడులకు ఈరోజు అత్యంత అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, పక్షులకు లేదా నల్ల కుక్కలకు ఏదైనా వస్తువుని ఆహారంగా పెట్టినట్టయితే విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు శని భగవానుడి యొక్క అనుకూలతను కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు లగ్నంలోకి ప్రవేశించాడు. గురు శుక్రులు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శుభవార్తలు వింటారు. మీ యొక్క పనులు వేగవంతమవుతాయి. ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి, కార్యజయము, సక్సెస్ సాధించే అవకాశము అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఉంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వారికి ఈరోజు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అన్నిటా జయమే. మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. స్థిరచరాస్తులు ఆకస్మికంగా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టు లావాదేవీలు కానీ, ఏవైనా సమస్యలు కానీ ఉంటే ఈరోజు సమసిపోయే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజ చేసినట్టయితే కనుక ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక అవి కూడా తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే.